హాయ్ అండి. ఈరోజు మిద్దిపైకి వచ్చాము. కూరగాయలు అవసరం కోసుకునేదానికి వచ్చాను. 2 రోజులు బిజీగా ఉన్నాను. ఏ వీడియోలే తీయట్లేదు. చూడండి టమాటాలు ఎంత చిన్ని చెట్టు టమాటాలు చూడండి. పండ్లు వచ్చేస్తున్నాయి. నేను లేపాలకి పండిపోయాయి. ఇంట్లో లేను కదా. చెట్లన్నీకి వంకాయలు అన్నీ వచ్చేస్తున్నాయి. చూడండి కోస్తా. చూసారా ఇది ఎంత చిన్న చెట్టా? ఈ కుండీ చూడండి ఎంత చిన్నదో. చూడండి ఇట్లా అవన్నీ కోసేస్తా. పండిపోతున్నాయి చూడండి. చూడు ఏడ ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ కాయలే. చూడండి ఎంత చిన్ని చెట్టు. ఇట్రా నాన్న చూపి. చూడండి కాయలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఒక 2-3 రోజులు దాటితే అన్నీ పడిపోతాయి. ఒక కొమ్మకు చూడండి కాయలు దగ్గరికి తీయాలి బాగా. దా ఇక్కడ ఒక 2 పండ్లు ఉన్నాయి కోసేస్తాను. చూడండి ఈ చెట్టుకి చూడు వంగిపోయి ఉండదు. ఇంకా పండిపోతాయి ఇవన్నీ పండుతాయి. పండినాయి కోసేస్తున్నా. అంతా వంగిపోయి ఉన్నాయి చెట్లు. నాకు సాంబార్ వరకే కోసుకుంటున్నాను. ఈ సాలు ముల్లంగాయ కోసుకుంటాను రండి. కానీ ఫ్రెండ్స్ చూస్తున్నారా ముల్లంగి చూడండి. ఈ మధ్య కదా వేసాను. ఇంకా లావు అవ్వాల. అయినా ఈరోజు సాంబార్కి 2 పీకేసేస్తా. 2 తీసుకుంటాను. చూడండి ట్రామా చూపి. చూడండి ఇది ఒకటి తీసేసుకుంటున్నాను. ముల్లంగి ఇది కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. చూడండి ఇట్లా వస్తుంది. కొన్న ఇలా ఉంటాయా చూడండి. ఇది పప్పులో వేసుకోవచ్చు లేదా సాంబార్లో అయినా వేసుకోవచ్చు. ఇంకొక గడ్డ పీకేస్తా. చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఊరుంటాయి. ఇంకా లావు కాలేదు. ఇప్పుడు నాకు అవసరమని శనివారం సాంబార్కి చూడండి ఇట్లా ఎంత బాగా వస్తాయి. ఈ వాతావరణంకి ముల్లంగి బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలు ఈ 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కోసేస్తాం రండి. అవి 2 అయిపోతా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కోసేటప్పటికి నేను అవసరమైనప్పుడు అల్లా కోసుకొని వెళ్తున్నా. ఎట్లా కాసిందో చూడండి. పొండి కూడా వచ్చేస్తుంది. కోస్తా ముదిరి అన్నీ కోసేస్తా. ఇవి కోస్తే కానీ అవి లావు అవు కొరవి. రావటం లేదు. గట్టిగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దగ్గరికి చూపి కాయలు చూడండి ఎట్లా వచ్చినాయి. టమాటా చట్నీ చేసేసుకుంటాం. టమాటా పచ్చిమిరపకాయ చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చెట్టు చూడండి ఎలా వచ్చినాయి. చిన్ని చెట్టు ఇంకా ఉన్నాయి. ఆ చెట్లకన్నిటికి కోసేసాను నేను. చూడండి ముద్దురికాయలు ముదిరిపోయి ఇట్లా గాయాల. మనం ఏంటంటే మనం బాగా బియ్యం కడుగు అవన్నీ ఇస్తూ ఉన్నాం అనుకో, ఇంట్లో తిన్న అన్నం మిగిలినవి అన్నీ నేను చెట్లకే ఇచ్చేస్తాను. పడేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఈ కోస్తే కానీ కొరవి పెద్దయ్యాము. కోసేస్తున్నా. ఏం ఫ్రెండ్స్ మీరేం చెట్లు వేసారు? ఏమేమి కాయలు ఆపిస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి నేను వేసే చెట్లు ఎట్లా ఉన్నాయి. ఈ చెట్టు అయితే నేను నీళ్ళల్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు సాంబార్కి కడుగుతాం కదా వాటిల్లోనే వచ్చేసింది. చూడండి ఎంత బాగా కాస్తున్నాయి కాయలు. ఇంకా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలా. మనం వాటికి ఏం వేయబడలే. మనం తినే బియ్యం కడిగినాయి కూరగాయలు కడిగినాయి అవన్నీ వేసేస్తే చాలు ఫ్రెండ్స్. మనమేం ప్రత్యేకంగా శ్రద్ధ చూడబడలే. ఇవి చాలు. ఇంకా ఉన్నాయి చట్నీ వరకు. సాంబారు చట్నీ టమాటాల చట్నీ చూడండి ఫ్రెండ్స్
ఇంత బాగా ఇట్లా వస్తున్నాయి కదా, మనకి దొరుకుతాయా? కొన్నాయి ఇలాగ ఉంటాయి ఇంత గట్టిగా ఇట్లా. చూడండి, టమాటాలు వేసి చట్నీకి. ఇంకా ఆకుకూర ఉంది, కోసేస్తాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో, చాలు ఉంటాయి. దా వడలోకి ఈరోజు శనివారం వడ చేసుకుంటాము. వడలోకి ఈ చిరకూర అంతా కోసేసి సన్నగా తరిగి వడ చేసేస్తా ఫ్రెండ్స్. వడలో వేసేసుకుంటే అయిపోద్ది. ఇట్లాగే ముద్ర పెట్టుకుంటే వస్తుంది. వడ చేసేస్తాను, సన్నగా తరిగి వేసుకోవచ్చు. వడలో వేసుకోవచ్చు, కోడిగుడ్డు పొరుటు నేను వాటిలో వేసేస్తూ ఉంటా. చిరుకూర కానీ పనగంటాకు కానీ ఇట్లా. చూడండి ఎంత బాగా వచ్చింది, ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు ఏంది? ఈ మధ్య నేను ఖాళీగా ఉంటాను, కొంచెం బిజీగా ఉన్నాను, పనిలో పడిపోయినాను. ఇట్లా రావటం లేదు మిద్ది పైకి. పొద్దున్నే వచ్చేది వెళ్ళిపోతున్నాను నీళ్ళు పోసేసి చెట్లకి. మా వీడియోలు అందరు చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న వీడియోలు నేను అన్నీ అందరు చూసే వీడియోలే పెట్టేది. అందరు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది 10 రూపాయలు లేనిదే వస్తుంది చిరాకు. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఈ ఆకు సన్నగా తరిగి వడలో వేసుకుంటాం ఈరోజు. చూడండి, ఇంక 2 వంకాయలు కోసుకుంటాం ఫ్రెండ్స్ సాంబార్కి. వస్తున్నా, ఎడగొడద్ది చిరాకు. ఇట్లకంతా ఈరోజు నీళ్ళు ఇలా ఎక్కువ అయిపోయిండే. ఈరోజు నీళ్ళు ఇలా, రేపిస్తా నీళ్ళు. నేను ఫ్రెండ్స్ వంకాయలు కోసుకుంటాను, 2 వంకాయలు కోసుకుంటాను. తమ్మకాయలు వచ్చిన్నాయి ఈ మధ్య, ఏమి పోయటం లేదు ఫ్రెండ్స్. చూడండి వంకాయలు అవి ఈ తట్టున్నాయి పెద్ద. చూడండి ఫ్రెండ్స్ వంకాయలు చూసారా, కొమ్మకి వంకాయలు. చూడండి చూడు వంకాయలు ఎంత పెద్దవి. 3 కాయలు అయితే 1/4 కేజీ అయిపోతాయి. నేనేం మందులు వేయను ఏమి. చూడండి ఏడు చూడండి ఎంతలోకి అయిందో. మందులు వేయను ఏమైనా, మామూలు బియ్యం కడిగే. చూడండి ఇంత పెద్దగా. చూసారు కదా ఫ్రెండ్స్ అంత. చూడండి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి చూడండి. అవి కాదు సాంబార్లోకి మా. చూడండి పెద్ద పెద్ద కాయలు, అంత కాయలే అంత. చూడండి ఈ 4 కాయలే 1/4 కిలో పైన ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 కాయలే 1/4 కిలో పైన ఉంటాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కాయలు. ఇవి నేను కోస్తానే ఉంటా. మళ్ళీ ఇప్పుడు కిలో కాయలు దాకా ఉన్నాయి దాంట్లో. ఈ సాంబార్కి మాకు, సాంబార్కి సాలు ఇంకా కోసేదా. ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి. ఏడున్నాయి కోసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా ఇదంతా ఉన్నాయి. ఇంకేం ఫ్రెండ్స్, చిరుకూర గింజలు పోస్తాను, వచ్చేస్తాయి. ఆడ పోసి పెడతా, గింజలు వస్తాయి కోసుకుంటా ఉంటా ఫ్రెండ్స్. నేను కొనాలంటే అది పనిగా పోవాలి, లేకపోతే ఎవరన్నా తీస్తే కొనుక్కోవాలి. అదే మన ఇళ్ళల్లో ఉండేయంటే పోసుకొని ఎప్పుడు అవసరం అప్పుడు కోసేసుకుంటాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఈరోజు ఎన్ని కూరగాయలు కోసాను. చిరుకూర వాడికి, ఇదిగో ముల్లంగి సాంబార్కి వంకాయ, ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇంకా టమాటాలు చాలా ఉన్నాయి. ఈ సాలు ఈ చట్నీకి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఎలాగుందే. ఇట్లా అండి ఏడంకా అవ్వకుండా ఈ వంకాయలు చూపిస్తా. ఈ వంకాయలన్నీ
ఈ చెట్టు అయితే వంగిపోయింది ఫ్రెండ్స్, వంకాయలకి వంగిపోయింది. ఇవన్నీ 2 రోజుల దాకా వస్తా కోసేసిదా, ఏం చేస్తాం, పెద్ద అవుతాయి. సోమవారం కోస్తాలి చూడు, ఇవన్నీ పెద్ద ఏం చేస్తాం, కోసా ఇది కూడా కోస్తారండి, ముదిరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కూరగాయలు వచ్చాను. ఇట్లా నేను చేసే విధానం ఎలా ఉంది, కోసేది ఇట్లాగా, మీరు కూడా ఇలాగ చేసుకోండి. చేసుకొని మీరు కూడా కాయలు ఇలాగ తీయచ్చు, ఎవరిమైనా కానీ బాగా తీయచ్చు. చూడండి ముల్లంగి ఎంత ఫ్రెష్గా ఉందో, 10 రోజులు పైన అయిందంటే, 12 రోజులు, 2 గడ్డల్లోడే ఉన్నాయి ఇంకా చాలు సాంబార్ వరకు. ఈ ఆకులు కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. ఇంకేం ఫ్రెండ్స్, చూసారా మా వంకాయలు దగ్గరికి చూపి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, కొంటే ఇట్లా రావు. పచ్చిమిర్చి, టమాటా చూడండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.